సార్ ఇంకా చెయ్యి నొప్పి కాలు నొప్పి ఏంటి సార్? 5 రూపాయలకే మన శాస్త్రి బాంబు దొరుకుతుంటే. హైదరాబాద్లో హైడ్రా రాంభూపాల్ రెడ్డి వెంట పడుతుందని రామ్నాథ్ అక్కడ ఉన్నటువంటి హైడ్రా కమిషనర్ అదేవిధంగా రాంభూపాల్ రెడ్డి వర్సెస్గా కొనసాగుతుందనేటువంటి వార్తలు వస్తున్న నేపథ్యంలో అసలు అమీర్ చెరువులో ఏం జరుగుతుందనేటువంటి అంశం మీద మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి మంత్రులు అసలు చెప్పండి, అసలు మీ మీద అవినీతి ఆరోపణలు వస్తున్నాయి, అక్రమాలు వస్తున్నాయి, అక్కడ చెరువులు కబ్జా చేశారనేసి హైడ్రా మీ వెంట పడుతుందని చెప్తున్నారు, మీరేమంటారు? చూడు, వాళ్ళకు ఒకటే చెప్తానండి, నేను చెరువు కబ్జా చేసినా ఇంకొకటి చేసినా కూడా ఇప్పుడు కాదు, 2007 నుంచి 8 నుంచి జరుగుతుంది. ఆనాడు దివంగత నేత రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కూడా ఎఫ్టీఎల్ ఇచ్చేసినాడు. మళ్ళీ 2017-18లో కేసీఆర్ గవర్నమెంట్లో కూడా వాళ్ళు కూడా ఇచ్చేసినారు. ఎఫ్టీఎల్ మొత్తం కూడా చీఫ్ ఇంజనీర్ అందరు పోయి చూసి మొత్తం ఇచ్చేసినారు. మనం పొరపాటున కూడా వాళ్ళను హైడ్రా వాళ్ళను కోరేది ఒకటే, మీరు వాళ్ళు ఎవరి మాటలు నమ్మొద్దండి. ఆడ ప్లాట్లు ఉండేది పద్మావతి నగర్ ప్లాట్లు ఉన్నాయంటున్నారు. దానికి రోడ్డు ఎట్లా ఉంది? ఆల్రెడీ ఇంతకుముందు 2006లోనో 2000లోనో కేసు సంగారెడ్డి కోర్టులో కేసు వేసినట్టుంది. దాంట్లో మేమే ఆల్రెడీ కోర్టే జడ్జిమెంట్ ఇచ్చేసింది. ఇటు సైడ్ నుంచి ఇలా ప్లాట్లో నుంచి పోవడానికి వీల్లేదు, అటు సైడు వెంచర్ దావుంది, ఆ వెంచర్లో నుంచి వేసిన ఆ వెంచర్ పోవాలని. అది చెరువులో మునిగిపోయిన దానికి ఎవడో ఎప్పుడో ప్లాట్ వేసిన దానికి మేము వేసినాము ఆ ప్లాట్. వాళ్ళొకటి హైదరాబాద్ తెలుసుకోవాల్సింది, రంగనాథ్ గారు తెలుసుకోవాల్సింది ఒకటి, ఆ లేఅవుట్ కానీ కాటసాని రాంభూపాల్ రెడ్డి కానీ ఏం సంబంధం లేదు. అది వాళ్ళు ముందు తెలుసుకోవాలి. అది తెలుసుకోకుండా ఏదో రాంభూపాల్ రెడ్డి అనుకుని అది మొత్తం అంతా రాంభూపాల్ రెడ్డి. ఒకసారి ఆ హిస్టరీ అంతా తెప్పించి చూసుకుంటే రాంభూపాల్ రెడ్డికి సంబంధించిన ప్లాట్లు దాంట్లో 20 ప్లాట్లు ఉన్నాయి తప్ప, కొదవ ప్లాట్లు మన వాళ్ళు అక్కడ మన వాళ్ళు ఇక్కడోళ్ళు కొంతమంది కర్నూలు వాళ్ళు వీళ్ళు మనల్ని చెప్తే కొనేటోళ్ళు తప్ప, ఆ ప్లాట్ వేసింది అంతకుముందు వేరే వాళ్ళు వేసింది, మనకు సంబంధమే లేదు. అది గ్రామ పంచాయతీ లేవుటు మనం వేసి మేమందరం కూడా ప్లాట్లు కొనేటోళ్ళం. పక్కన ల్యాండ్ మాత్రం 10.5 ఎకరం మేము కొన్నాం. దానికి మీకు పర్మిషన్ లేదన్నారు. మనం దాని గురించి పెద్దగా ఆలోచన చేయలేదు. ఆల్రెడీ మనం కోర్టుకి వేసినాం, హైకోర్టులో ఉంది. మనం ఈ ఎఫ్టీఎల్ ఫిక్స్ చేయమని చెప్పేసాం. ఇప్పటికి 3 నెలల నుంచి వాళ్ళే ఎఫ్టీఎల్ ఫిక్స్ చేయలేకున్నారు. ఫిక్స్ చేస్తే మాకేమో అభ్యంతరం లేదు. రాంభూపాల్ రెడ్డికి సంబంధం లేకపోతే పదే రాంభూపాల్ రెడ్డి ఉన్నాడని చెప్పి హైడ్రా మీ వెంట ఎందుకు పడుతుంది? నన్ను వచ్చిన ఒక్కరోజు కూడా నాకు నోటీస్ చేయలేదు కదా హైడ్రా. రాంభూపాల్ రెడ్డికి నోటీస్ చేయమని చెప్పి హైడ్రా రాంభూపాల్ రెడ్డికి ఆడ ఏదైనా రికార్డెడ్గా ఉంటే నాకు నోటీస్ ఇచ్చేమని చెప్పి నేను మాట్లాడతాను. నాకు నోటీస్ ఇవ్వకుండా ఎవరో దావన పోయేటోళ్ళు చెప్పే మాటలేని వాళ్ళు మాట్లాడే మా ఊరికి మీ మీడియా వాళ్ళు కూడా దీన్ని మీకు మీ మీడియా అయిపోయి కావడానికి, మీరు ఏదో సెన్సేషన్ న్యూస్ కావడానికి మీరు వార్తలు మీరు ప్రచారం చేస్తుంటే ఏం చేస్తాం చెప్పండి. ఇప్పుడు ఎఫ్టీఎల్ చెరువులో మునిగిపోయిన ప్లాట్ల కన్నీకి రాంభూపాల్ రెడ్డికి ఏం సంబంధం చెప్పండి. ఒకటి నేను చెప్తాను, ఆ చెరువులో చుట్టుపక్కల ఉండే నీళ్ళల్లో ఆ చెరువులోకి వెళ్ళినాయి. వాళ్ళకి చేతనైతే ఆ చెరువు మొత్తం ఆ కట్టె తగ్గించి ఆ తుమ్ము తగ్గించేసి మొత్తం నీళ్లు లేకుండా ఏమని చెప్పండి హైడ్రా కమిషన్ రంగనాథ్ను. మొత్తం పాపం చాలా మంది వీళ్ళే కాదు, మొత్తం చుట్టుపక్కల ఆడ దగ్గర ఒక 30-40 లేఅవుట్లు నీళ్ళలో మునిగిపోయినాయి. పాపం వాళ్ళందరినీ సేవ్ చేసిన వాళ్ళు అవుతారు. మొత్తం ఆ నీళ్లు తగ్గియమని చెప్పండి, ఎవరికి అభ్యంతరం లేదు. హైడ్రా ఉన్నదే చెరువులు కబ్జా చేశారు, దాన్ని మళ్ళీ రీకాన్ చేయాలని కదా చేస్తుంది. మనం చెప్తుంటే మీకు ఎవరికి అర్థం కావడం లేదబ్బా. చెరువు ఉండేది 120 ఎకరాలు 160 300 ఎకరాలలో నీళ్లు నిలబడితే ఎవరు భూమి పోతుంది చెప్పండి. అది ఎవరు ఆలోచన చేయకున్నారు. మొత్తం అంతా కూడా ఆ చెరువులకి నీళ్లు కిందికి పోవడానికి మొత్తం బిల్డింగ్లు కట్టినారు. వచ్చిన నీళ్ళు స్టాగ్నేట్ అయిపోతున్నాయి. అంతకుముందు పూర్వం చెరువు ఉన్నప్పుడు రైతులు పొలాలకు నీళ్లు కట్టుకుంటానే నీళ్లు కిందికి పోతున్నాయి. ఇప్పుడు పోవడానికి లేవు, నీళ్లు పోవడానికి ఎక్కడ పోవడానికి లేదు. మొత్తం అంతా చుట్టూ బిల్డింగ్లు అయిపోయినాయి. ఎవడేం చేశారు చెప్పండి. మొత్తం ఆ చెరువు పెరుగుకుండా పోయి దగ్గర ఇప్పుడు 350 ఎకరాలు అయింది. దానికి రాంభూపాల్ రెడ్డి బాధ్యుడా చెప్పండి. ఊరికే ఇప్పుడు మనం ఏమన్నా మన దాంట్లో కన్స్ట్రక్షన్ ఈ రోజు వరకు కూడా ఒక కన్స్ట్రక్షన్ కూడా లేదు. ఇంకా మనం అన్ని పర్మిషన్ల కోసం అప్లై చేశాం, ఇంకా పర్మిషన్లు రాలేదు. పర్మిషన్లు వచ్చిన తర్వాత రాంభూపాల్ రెడ్డి కట్టడాలు అక్రమంగా అన్నాయి. మొత్తం ఇవన్నీ చెప్తే ఎవడో వాళ్ళ మాటలేని ఆ ప్లాట్లు ఇప్పుడు నీళ్ళల్లో మిగిలిపోయిన దానికి రాంభూపాల్ రెడ్డికి ఏం సంబంధం? రంగనాథ్కు మొత్తం ఆ చెరువు నీళ్ళల్లో తీపియమని చెప్పు. మొత్తం పాపం దాంట్లో కూడా మావి కూడా 10 ప్లాట్లు ఉన్నాయి. రంగనాథ్కు మేము కూడా థ్యాంక్స్ చెప్తాం.
మా నీళ్ళు పోతే మాకు కూడా 10 ప్లాట్లు మా ప్లాట్లు బయటికి వస్తాయి మా వాళ్ళందరూ కూడా మేము కూడా థ్యాంక్స్ చెప్తాం, దానికి అభ్యంతరం ఏం లేదు. జరిగే అంశాల మీద ఏమన్నా ఉన్నతాధికారుల దృష్టి తీసుకెళ్లారా మీరు? నేను కలెక్టర్తో పోయి మాట్లాడినాను, కలెక్టర్ని అడిగాను, ఆమె కొలతలు కొలిపేయమని చెప్పింది. మేడం మాకేం అవసరం లేదు, మా భూమి మాకు మా రికార్డ్స్ అన్నీ చూపించాం, మా ఈ ప్లాట్లన్నీ చూపించినాం. వాళ్ళే కలెక్టర్ గారే ఆర్డర్ ఇచ్చి తహసీల్దార్ని ఇమ్మీడియట్గా కొలతలు కొలిచి వాళ్ళు కొలతలు కొలిచిన తర్వాతనే వాళ్ళు పాయింట్స్ పెట్టిన తర్వాతనే మనం వైరింగ్ ఫినిషింగ్ వేసినది. దాన్ని కూడా వాళ్ళు ఓవర్ యాక్షన్ చేసి పెరిగితే ఏం చేస్తాను చెప్పంగా. సో హైడ్రా కమిషన్ రంగనాథ్ మీరు సూట్కి ఏం చెప్పదలుచుకున్నారు? ఇప్పుడు రంగనాథ్ని ఒకటే, మీకు ఏదన్నా ఉంటే మీరు మీరు అపాయింట్మెంట్ ఇస్తే మేము వచ్చి మాట్లాడతాము. మా పేపర్లు అన్నీ చూడండి, మేము చేసేది తప్పు అనుకుంటే మాకేం అభ్యంతరం, మీరు ఎట్లా చెప్తే అట్లా మీ మాట వినడానికి మాకు ఎటువంటి అభ్యంతరమే లేదు. మేము కలెక్టర్ దగ్గర అదే చెప్తాం, ఈరోజు రంగనాథ్ దగ్గర చెప్పడం కూడా అదే చెప్పేస్తాం. రంగనాథ్ గారికి అడిగేటువంటి ప్రయత్నం ఏమైనా చేశారా మీరు? మేము ఆల్రెడీ 2-3 సార్లు, నేను 2 సార్లు ఫోన్ ట్రై చేశాను, మెసేజ్ పెట్టాము, ఆయన దగ్గర నుంచి నో రిప్లై, ఇంకా మనం వదిలిపెట్టేసినాం అంతే. రైట్. హైడ్రా అక్కడ జరిగేటువంటి వ్యవహారం మీద నాకు ఎలాంటి సంబంధం లేదు, కనీసం మాకు నోటీస్ కూడా ఇవ్వనటువంటి పరిస్థితి ఉంది, మా వాదన వినేటువంటి పరిస్థితులు కూడా హైడ్రా కమిషన్ లేరు. అయితే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళాం, దాని మీద తప్పు జరిగితే మాత్రం దాన్ని నేను సరిదిద్దుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. అలా కాకుండా నన్ను అనవసరంగా బ్లేమ్ చేస్తే మాత్రం సహించే ప్రసక్తి లేదంటున్నారు కాట్సాని రాంభూపాల్ రెడ్డి. వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్తో హుస్సేన్ ఆర్టీవీ, కర్నూలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి, ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.